Hello everyone, welcome to my channel Manihara's World. Today special is ఉసిరి పచ్చడి. ఈ ఉసిరి పచ్చడి వలన మనకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవేంటంటే ఉసిరి ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ ఉసిరి అనేది మన ఇమ్యూన్ పవర్ పెంచడంలోనూ, హెయిర్ గ్రోత్ అవ్వడంలోనూ, అలాగే మన స్కిన్ అనేది గ్లో అవడంలోనూ చాలా సపోర్ట్ చేస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఉసిరి పచ్చడిని తినకపోతే ఎలా? మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఈ ఉసిరి పచ్చడి రెడీగానే ఉంటుందండి. మా అత్తయ్య గారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలాగే భోజనంలో మొదటి ముద్ద ఈ ఉసిరి పచ్చడితోనే తినాలి అనే కండిషన్ కూడా మా అత్తయ్య గారు పెట్టారండి. మా ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి మా అత్తయ్య గారి పచ్చడి. మా అత్తయ్య గారి స్టైల్లో ఈ పచ్చడిని మీ ముందుకు తీసుకొచ్చాము. పక్కా కొలతలతో ఈ ఉసిరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ మేము 1/2 కేజీ ఉసిరికాయలకు సరిపడా పక్కా కొలతలను చెప్తున్నాము. ముందుగా ఒక 1/2 కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తొనలుగా వచ్చేలా ఉసిరిని కట్ చేసుకోవాలి. డెబ్బై 75 గ్రాముల చింతపండును తీసుకొని చింతపండును గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలి. నానిన తరువాత చింతపండు నుండి గుజ్జును తీసి ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి పీసెస్ను అందులో వేయాలి. ఉసిరి ముక్కలను మరీ ఎక్కువగా వేగనివ్వకూడదండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు లైట్గా ఆ పచ్చిదనం అనేది పోతే సరిపోతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇక్కడ మేము నెంబర్ 1 పల్లి నూనె 300 ml తీసుకున్నాము. ఉసిరికాయ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాటిని ఆయిల్లో నుంచి తీసేయచ్చండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపును ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేయాలండి, అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉసిరిలో 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు కలిపి పొడి చేసుకున్న పిండి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆఖరిగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలండి, ఆయిల్ వేడిగా ఉండకూడదు. ఇంతేనండి, మన విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే ఉసిరి పచ్చడి రెడీ అయినట్టే.
మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఉసిరి పచ్చడి చేసుకొని తిని ఈ ఉపయోగాలన్నింటినీ పొందండి. Please do like, share and subscribe to my channel.